పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేవలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనుషుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల సత్యమ్మా నువ్వు సత్యకాలపు మనిషివి అందరూ నీ వాళ్ళు అనుకుంటావు అందరికీ మంచి జరగాలనుకుంటావు అందుకే ఎంతగా బాధపడుతున్నావు నేను పన్నిన పద్మవ్యూహంలో మీరు సిక్కుకొని శలబాల్లా మాడిపోవడం తప్ప ఏమీ చేయలేరు అంతెందుకు నా సేనను 3 భాగాలుగా చేస్తే లచ్చన్న జిత్తు బండ ఆ సేనలకి నాయకులుగా ఉంటారు ఇక నాకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి రవిబాబు సిరి ఎప్పుడు నా పక్కనే ఉంటారు ఎంత ఆత్మస్థైర్యం గల మాతో మీరు తలపడాలనుకోవడం అవివేకంగా అనిపించడం లేదు రక్తపోటు రోకలు పోటు అంటూ లేనిపోని రోగాలు చెప్పి నన్ను భయపెట్టకో నాకు అసలు తట్టుకునే శక్తి లేదు అందుకే గట్టిగా అరవకుండా వేసి ఏమిటో చెప్పు వీడు వెనకాల వెళ్ళి కర్ర పెట్టి 2 పీకామనుకో దెబ్బకి పడి ఉంటాడు ఈ గూడ బుర్ర పగిలిపోవాలంతే ఈ గూడానికి నువ్వు రాజు నేను మంత్రి సఫా ఏమంటావు తోడేళ్లను వదిలేసి ఈ పిచ్చుకల మీద ఎందుకు నువ్వు నాకు బ్రహ్మాస్త్రం నిన్ను ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగిస్తాను అంతవరకు దురుసు తగ్గించు దురుసు కాద్దరా అసహ్యం ఇల్లంతా ఇల్లు సెత్తెంత
మీ మీదకే కర్రలెత్తే అంత పెద్దోళ్ళు అయ్యారా వీళ్ళు? కర్ర ఎత్తకపోతే చెట్టు అంత ఉన్నాడు, ఆ కాయ ఎలా అందుతుంది? అదే తలకాయ మా ఎర్రోడు చెప్పాడు, తల మీద కొడితే ఆ కాయ రాలిపోద్ది, ఎంచక్క మన ఇద్దరు తినొచ్చు అని. మరి అంతెత్తులో ఉన్న కాయని మేము కర్రతో కొట్టినట్టు కొట్టాం, ఇంతలో నువ్వు వచ్చేసావు ఇక్కడికి. అయినా మాకేం తెలుసు ఈ చెట్టు నీదని? పదరా ఎర్రోడా, మనం వెళ్ళిపోదాం. అలా పక్క వాళ్ళ తోటలో కొట్టకూడదేమోరా, అయినా అలకాపలో అనుకుంటారు కదా. తప్పురా, వద్దు, మనం వెళ్ళిపోదాం, ఇంకో చెట్టు చూసుకుందాం. పదరా ఎర్రోడా. చూసారా బాబు ఆ ఎర్రోడు తెలివితేటలో? ఆ అమ్మాయికుడిని ఎలా నమ్మించి మిమ్మల్ని దెబ్బతీయాలనుకున్నాడో. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారని ఆ రమణ దొరతో స్నేహం ఆ మాత్రం కుతంత్రాలు అబ్బుతాయిలే. పద వెళ్దాం. లచ్చనా, ఏటి మావా, ఏటి అంత అడగొచ్చు? ఏమైందంట వేట్రా? ఆ రౌండ్ దాని సంగతి నీకు తెలిసిందా లేదా? యా, కొంప తీసి పోయాడా? అలాగైతే ఈ పాటికి ఈ గూడెంలో సంబరాలు జరుగుతాయి కదరా. మరి ఏమైంది? వాళ్ళేదో పెద్ద ఉపద్రవం తెచ్చేట్టున్నారా. ఆడు ఏనాడు తేలేదు కనుక అయినాడు ఏటి చేసినా వాటిని మనం తిప్పి కొట్టడం, మళ్ళీ ఆడేదో కొత్త పథకం ఆలోచించటం వాడికి అలవాటే కదా. ఈసారి కూడా ఏదో చెత్త పథకం వేసి ఉంటాడు, చూద్దాం. ఒరేయ్, అట్లాంటిదైతే నేనంత దూరం రావాల్సిన అవసరం లేదురా. ఈ అడవికి వ్యాపార నిమిత్తం కొంతమంది మనుషులు తీసుకొస్తున్నాడు రా. వారి వల్ల ఈ గుడానికి అపకారం ఉందనే విషయం నీకు తెలుసా? అలాగే మీ కుటుంబానికి, ముఖ్యంగా మీ అయ్యకి చాలా ప్రమాదం, ప్రాణాలు పోయేంత ప్రమాదం, నీకు తెలుసా? మావా, ఆడి వల్ల ప్రమాదం వస్తుంది అంటే అది ఒక్క మా అయ్యకే కాదు, ఈ గూడెల్లో చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ దాకా ప్రమాదం పొంచుంటది. ప్రాణాల దాకా ఎందుకు మావా, ఈ గూడెల్లో ఎవరి కాలికైనా ఆడి వల్ల చిన్న గీత పడినా ఆడు బతకడం. అందరూ పోయి గూడు అంతా వల్లకాడైన తర్వాత ఆడి సత్య అంత బతికితే అంత. ఒరే లచ్చు, రమణధర ఇక్కడ ఎందుకు అంత భారీ వ్యాపారం చేస్తున్నాడు? దేవర్ లాంటి పెద్ద ఆసామిదార చిన్న ఆసామిగా ఉండేవాడు, ఇప్పుడు దేవర్ని మించిపోయాడత్త ఎందుకున్నాడు రా? అది కాక దీనివల్ల మీ అయ్యకే ప్రమాదం అట్రా. అయినా మావా, ఇలాంటి విషయాలన్నీ నీకు ఎవరు చెప్తున్నారు? ఆ చెట్టు కింద సావులురా. అరే లచ్చు, నేను అమాయకుడినే కావచ్చురా. నా అమాయకత్వంతో కొంతమంది నాతో ఆడుకుని ఉండవచ్చు, కానీ నేను ప్రతిదీ ఊహించుకుని చెప్పగలిగినంత గొప్పోడు కాదురా. ఎంతో మంది దగ్గర విని మీ అయ్యకేదో హానుందని తెలిసి నీ దగ్గరికి వచ్చాను రా. అందరూ పోయి గూడు అంతా వల్లకాడైన తర్వాత ఆడి సత్య అంతా బతికితే అంత. ఒరే లచ్చు, రమణధర ఇక్కడ ఎందుకు అంత భారీ వ్యాపారం చేస్తున్నాడు? దేవర్ లాంటి పెద్ద ఆసామిదార చిన్న ఆసామిగా ఉండేవాడు, ఇప్పుడు దేవర్ని మించిపోయాడత్త ఎందుకున్నాడు రా? అది కాక దీనివల్ల మీ అయ్యకే ప్రమాదం అట్రా. అయినా మావా,
ఇలాంటి విషయాలన్నీ నీకు ఎవరు చెప్తున్నారు? ఆ చెట్టు కింద సావులోరా. మరి లచ్చు, నేను అమాయకుడినే కావచ్చురా. నా అమాయకత్వంతో కొంతమంది నాతో ఆడుకుని ఉండవచ్చు, కానీ నేను ప్రతిదీ ఊహించుకుని చెప్పగలిగినంత గొప్పోడు కాదురా. ఎంతో మంది దగ్గర విని మీ అయ్యకేదో హానుందని తెలిసి నీ దగ్గరికి వచ్చానురా. నువ్వైతే పరిస్థితి అంచనా వేయగలదు. లచ్చు, నా బావకేం జరగకుండా చూడరా. అదేరా మీ అయ్యకి. మీ అయ్య నాకు మంచి స్నేహితుడే కాదు, నా గురువు, దైవం అన్నీ కూడా. అని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేనురా. ఆడికి ఏదన్నా అయితే నేను తట్టుకోలేనురా. ఆడితో బట్టి నేను ఏటి మావ ఇది చిన్నపిల్లలాగా? మా అయ్యకేటైనా అయితే సోత్తా కూర్చోడానికి నీ అల్లుడు ఏమన్నా చేతులకి గాజులు వేసుకున్నాడు అనుకుంటున్నావా? చెడు చేసే వాళ్ళ అంతు చూడడానికి ఈరభద్రుడ ఎకరం సాక్షిగా నేను 3 రాత్రులు 3 పగల్లో ఆకుండా కర్ర సాధన చేసి అగ్గి గుండంలో నుంచుని ఆ అగ్గి సాక్షిగా ఈ గూడానికి ఏటి జరగనివ్వనని ఈర కంకణం వేసుకుని ప్రమాణం చేసిన సంగతి నీకు తెలీదా? మావా, నాలా ఎంతో మంది మెరికల్లాంటి కుర్రాళ్ళు ఈ గూడానికి అహోరాత్రులు రచ్చనగా ఉన్నారు. అయినా నువ్వేటి బాధపడకో, ఎవరికి ఏటి కాదు. నువ్వు ధైర్యంగా ఉండు మావా. ఎల్లు పని చూసుకో. నాకు ఔషధంలోకి ఇంకా ఆకులు కావాలి, అవి కోసుకుని నేను వస్తాను. అట్టగేరా. ఎల్లు మావా. నిన్నగాక మొన్న గూడానికి వచ్చి నాకే నీతులు చెప్తావా? పైగా నా మీద చేయి చేసుకుంటావా? చూడు, నువ్వు శివంగివైతే నేను రమణ దొర. నన్నే బెదిరించినట్టు మాట్లాడతావా? నేనేం బెదిరించలేదు, ఉన్న మాటే అన్నాను. అయినా నా దారిని నేను వెళ్తుంటే పిలిచి నా పండరాముడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోమంటావా? అందుకని కొట్టేస్తావా?
అందుకు కొట్టలేదు. నా రాముణ్ణే చంపేస్తానంటావా? ఎంత ధైర్యం! చూడు, నువ్వు శివంగివైతే నేను రమణ దొరా నన్నే బెదిరించినట్టు మాట్లాడతావా? నేనేం బెదిరించలేదు, ఉన్న మాటే అన్నాను. అయినా నా దారిని నేను వెళ్తుంటే పిలిచి నా బండరాముడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోమంటావా? అందుకని కొట్టేస్తావా? అందుకు కొట్టలేదు. నా రాముణ్ణే చంపేస్తానంటావా? ఎంత ధైర్యం! ఈ రమణదొర మీద చేయెత్తడానికి నీకెంత ధైర్యం? ఇదిగో చూడు, నేనేం అబద్ధం చెప్పట్లేదు. పాపం ఆడపిల్లవి, పైగా ఈ గూడెం దానివి కాకపోయినా ఇక మీదట ఈ గూడెంలోనే ఉండడానికి వచ్చిన దానివి. ఏదో బండంటే మనసు పడ్డాం. ఆ బండ కూడా సరే సరే, ఇక మీ ఇద్దరికి ఏదో రకంగా మనవి చేసేస్తారు ఈ గూడెం పెద్దలు. ఇక్కడ త్వరలో ప్రారంభం కాబోతున్న యుద్ధంలో అనవసరంగా నీ బండ చనిపోతే చిన్న వయసులోనే వైధవ్యం ప్రాప్తించకూడదని పెద్ద మనసుతో నేను నీకు సలహా ఇస్తే నాపైకే చేయెత్తుతావా? చూడు, నేను ఈ గూడానికి రాక ముందు నుంచి బండ గురించి వాళ్ళ కుటుంబం గురించి నాకు తెలుసు. వాళ్ళుండగా ఈ గూడాన్ని ఎవ్వరూ తాకలేరు. కనీసం నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావని బండతో చెప్పినా నీ చర్మం ఒలిసేస్తాడు. తెలుసు, నీ బండ గురించి నీకంటే నాకే ఎక్కువ తెలుసు. అందుకే పట్నం నుంచి మెరికల్ లాంటి యోధుల్ని రప్పిస్తున్నాను. వాళ్ళు బల్యాలతో నీ బండని అడవి జంతువును వేటాడినట్టు వేటాడతారు. అప్పుడు తెలుస్తుంది నీ బండ గొప్పతనము, నా గొప్పతనము. తెలిసిందా? నువ్వు చెప్పేది నిజమే కావచ్చు, కానీ బరిసెలతో పరిగెడుతున్న నీ యోధుల్ని నువ్వు చూస్తున్నావు. వాళ్ళ వెనక తరుముతున్న లచ్చన్న, జిత్తు వంటి వాళ్ళని నువ్వు చూడలేదు. బండకి బరిసె తగిలే లోపే వాళ్ళు నేల కొరుగుతారు. తర్వాత వాళ్ళు వచ్చేది నీ దగ్గరికే. తెలిసిందా? వత్తా. చూస్తాను. లచ్చన్న, జిత్తు, బండ చూస్తాను. బరిసె దిగితే అప్పుడు తెలుస్తుంది. శివంగి, ఎక్కడి నుంచి వస్తున్నావు? మా ఇంటి నుంచి. ఏం జరిగింది? ఏం లేదు. ఎవరో శంప మీద కొట్టినట్టున్నారు. ఎవరు కాదు. పిచ్చి శివంగి, నీ మంచితనం నాకు తెలుసు. అలాగే నీకు నాపై ఉన్న ప్రేమానురాగాల గురించి నాకు తెలుసు. నీకేమైందో నాకు తెలుసు. నిన్నెవరు కొట్టారో కూడా నాకు తెలుసు. ఏం కాదు, తెలిస్తే చెప్పు. నిన్ను ఆ రమణదొర కొట్టుంటాడు, అవునా? నన్నన్నారే 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 రే తన నన్నన్నారే నన్నన్నారే నన్నన్నారే. నన్నన్నారే